హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ముందుగా మనం 2 హ్యాండ్స్కి 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ అనేది క్లాత్ తక్కువైనా సరే ఎలా జాయిన్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద మార్కింగ్ అనేది 1.5 ఇంచ్ ఉంచుతాం కాబట్టి ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకి సైడ్ ఎడ్జెస్ కానీ పొడవు కానీ అంటే ఒకటి లూజ్ ఒకటి టైట్ కాకుండా ఈక్వల్గా చూసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా 1.5 ఇంచ్ ఉంచుతాం కాబట్టి ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి నేను 1 ఇంచే మార్కింగ్ చేస్తాను. ఎందుకంటే లోపల ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ బార్డర్, హాఫ్ వరకు బార్డర్ అనేది వచ్చే విధంగా మార్కింగ్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫోల్డింగ్ కోసం మార్కింగ్ చేస్తాను ఒక 1 ఇంచ్ వరకు. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్స్ తీసుకోవాలి. కరెక్ట్గా లూజ్ అనేది ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి బ్లౌజ్. అలాగే షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. మనం కరెక్ట్గా పొడవు మార్కింగ్ చేసినట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోపల పొడవు అనేది తగ్గిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవుకి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. లూజ్ అనేది ఒక మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసాకన్నా మార్కింగ్ చేసుకోవచ్చు లేదా ముందు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం జాయింట్ చేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం 4 ఫోల్డింగ్స్లోనే ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా సైడ్ యాడ్ చేసుకోవాలి. మనకి లూజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఒక 2 ఇంచెస్ కచ్చుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ అనేది లూజ్ ఒకసారి వేసుకోవాలి. మెజర్మెంట్ అనేది మనం ఏ సైజ్ అయినా సరే ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ తీసుకోండి ఎక్స్ట్రా అనేది. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అందుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా జాయింట్ చేసుకొని మనం ఫోల్డింగ్ చేసే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. అంటే అక్కడ వరకు మనకి ఫోల్డింగ్ అని తెలియడం కోసం. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఈ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా మిడిల్కి రావాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఆ పాయింట్ అనేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్కి కూడా లోత్ అనేది తీసుకోవాలి. టూ రైట్ సైడ్స్ కూడా మనం ఎదురు బదురుగా వేసుకొని ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజెస్కి మనకి రాంగ్ సైడ్ తెలియదు కాబట్టి ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి.
ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగాల ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి చంక భాగాల ముడతలు రాకుండా ఉండాలంటే కంపల్సరీ లోతు అనేది 2 లేయర్స్ మీద ఈ విధంగా తీసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి రావాలి, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి. మనకి బ్లౌజెసే కాదు డ్రెస్సెస్ కానీ దేనికైనా ఫ్రాక్స్ కానీ ఇదే విధంగా లోతు అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్కి ఒక్కొక్క సైడు ఒక్కొక్క పీస్ చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి. మీకు ఎలా జాయింట్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే చాలామందికి ఒకే సైడ్ జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అని అడుగుతున్నారు. అలా కాకుండా మనం ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి వేసుకొని మనం లైన్గా స్టిచ్ చేసుకున్నట్టయితే టైం అనేది కూడా కలిసి వస్తుంది మనకి. ఒక్కొక్కటి ఈక్వల్గా జాయింట్ చేసుకోండి ముందు. మనకి మిషన్స్ కానీ సిజర్స్ కానీ టేప్ కానీ ఆర్మ్ హోల్ స్కేల్స్ ఇవన్నీ కూడా చాలామంది అడుగుతున్నారు కదండి. కుర్తీస్ కానీ సారీస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి వీలైతే విజిట్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ రైట్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్స్ని. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం జాయింట్ చేసుకోవాలి. అప్పుడు పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి కింద అంచు అనేది లోపల ఫోల్డ్ చేసుకొని మనం డైరెక్ట్ మిషన్తో స్టిచ్ చేసేస్తున్నాను. మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకున్నట్లయితే హెమ్మింగ్ వర్క్ అయినా చేసుకోవచ్చు మనం కటింగ్ చేసిన దగ్గర నుంచి. టూ హ్యాండ్స్కి కూడా మనం అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.